హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో అయితే కేతన్కొండ ట్రెక్ అనమాట. ఆల్రెడీ వెళ్ళొచ్చేసా. సో ఇది జస్ట్ రికార్డ్ చేసి పెడుతున్నా, ఎందుకంటే ఏం మాట్లాడలేదు. బికాజ్ ఉన్న అన్ని ట్రెక్కుల్లో అది హార్డెస్ట్ ట్రెక్. సో ఎక్కువ రికార్డ్ చేసి మాట్లాడడానికి కుదరలేదు. దీనికి ముందు మూలపాడు వాటర్ ఫాల్ ట్రెక్ అయితే వెళ్ళాం. ఆ వీడియో చూడకపోతే నెక్స్ట్ చూడండి. ఇది లైక్ విజయవాడ అడ్వెంచర్ క్లబ్ ఆర్గనైజ్ చేసే 4 మెయిన్ ట్రెక్స్లో హార్డెస్ట్ ట్రెక్. సో మీరైతే అర్థం చేసుకోవచ్చు డిఫికల్టీ లెవెల్ని. బట్ ఎవరైనా ఎక్కేవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కదా. చాలామందిని చూసా, కొద్దిగా కష్టపడాలి, బట్ ఇట్స్ ఓకే, ఎక్కేవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ మొత్తం వీడియోలో ఇస్తా. లెట్స్ గో. సో ఈసారి ట్రెక్ అయితే ఎక్కువ మంది వెళ్తున్నాం. లైక్ లాస్ట్ టైం 7 మెంబర్స్ వెళ్ళినట్టున్నాం. ఈసారి అందరికీ మా ఫ్రెండ్స్, అదర్ ఫ్రెండ్స్కి కూడా నచ్చి వాళ్ళు కూడా వస్తా అన్నారు. సో ఆల్మోస్ట్ 15 మెంబర్స్కి స్లాట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. బట్ 14 or 13 మెంబర్స్ వచ్చినట్టున్నారు. అండ్ విజయవాడ నుంచి ఎర్లీ మార్నింగ్ 5:45 అలా స్టార్ట్ అయిపోయాం. 6:20కి అలా ఉండమన్నారు అనమాట వాళ్ళు ఇచ్చిన లొకేషన్లో. సో కేతన్కొండ వచ్చేసి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ విజయవాడ నుండి. ఇక్కడ నుంచి కొద్దిగా ఆఫ్ రోడింగ్ వెళ్ళాలన్నమాట. సో బండ్లు అవన్నీ ఆఫ్ కోర్స్ మురికి అవుతాయి అండ్ కొద్దిగా కష్టంగా కూడా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ ఇలా ఆఫ్ రోడింగ్ రావాలి. కేతన్కొండ లైక్ హైవే ఉంటుంది కదా, హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇలా లోపలికి రావచ్చు. అండ్ వర్షం పడడం వల్ల లైక్ రోడ్స్ కూడా కొద్దిగా నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ముందు కూడా ఇలా అందరూ బైక్స్ వేసుకొచ్చారు. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్స్ కూడా వస్తాయి అనమాట. పర్లేదు, I-10 ఇవి కూడా వస్తున్నాయి. సో స్టార్టింగ్లో చెప్పినట్టు హార్డెస్ట్ ట్రెక్ అని చెప్పే కదా. అండ్ దీనికి ఎక్కువ స్లాట్స్ కూడా ఉంటాయి అనమాట. అదే మూలపాడు అవి అయితే ట్రాక్టర్లో తీసుకెళ్తారు కాబట్టి కొద్దిగా తక్కువ మంది ఉంటారు. బట్ దీనికి చాలామంది ఎక్కువ మంది వచ్చారు. ఆ కొండ యొక్క పీక్స్లో ఫాగ్ ఉంది, చాలా బాగుంది చూడడానికి. మేము పైకి వెళ్ళేదానికి కూడా అలా ఉంటే బాగుండు, బట్ ఉండదు అనుకుంటా, బికాజ్ లేట్ అయింది మేము పైకి వెళ్ళేదానికి. అండ్ ఇది వచ్చేసి మా గ్యాంగ్ అనమాట. చూసారు కదా, ఈసారి జనాభా సంఖ్య పెరిగిందనమాట. లాస్ట్ టైం తక్కువ మంది, లైక్ 7 మెంబర్స్. అండ్ సో ఇప్పుడైతే లోపలికి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఒక 3 or 4 కిలోమీటర్స్ వరకు ప్లెయినే ఉంటుంది మొత్తం, వాక్వే మొత్తం. సో మనకైతే ట్రెక్ లీడర్స్ కూడా ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ గ్యాదరింగ్. ఇది అయిపోయినాక మంచిగా స్టార్ట్ అవుతాం. యాక్చువల్గా షూస్ అయితే కన్ఫర్మ్ వెట్ అయిపోద్ది. షూస్ అనే కాదు, ప్యాంట్ కూడా వెట్ అయిపోద్ది. బురదలో నడవాలి. యూ షుడ్ బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అలా అయితేనే రండి, బికాస్ ట్రెక్ అంటేనే అంతే, ఆ నేచర్ ఎక్స్పీరియన్స్ కోసమే వస్తాము. అండ్ ఇక్కడ చూసారా, మా వాడైతే స్పీకర్లో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ వెళ్తున్నాడు. ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ఫ్రెండ్స్తో ఉంటాం అలా నేచర్లో. మీరు ట్రై చేయండి కుదిరితే, విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా. చాలామందికి తెలియదు ఇలా ట్రెక్స్ ఆర్గనైజ్ చేస్తారని చెప్పి. ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ 2 పేజెస్ ఉన్నాయి వాళ్ళకి, విజయవాడ అడ్వెంచర్ క్లబ్ వాళ్ళకి. మీరైతే మెసేజ్ చేయొచ్చు. కేతన్కొండ టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ అంటే ఈ ట్రెక్లో ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అనమాట వెళ్ళొచ్చేదానికి. ఫర్మీ అంటే లైక్ ఎవరన్నా జనరల్గా రోజు ఎక్సర్సైజ్ ఆర్ స్పోర్ట్స్ ఎవరన్నా ఆడేవాళ్ళకి 12 కిలోమీటర్స్ ఈజ్ క్వైట్ అచీవబుల్, ఈజీగా చేసేస్తారు. బట్ చిన్న ఏంటంటే అలా పీక్ ఎక్కాలి కాబట్టి ఎయిర్ థిన్నింగ్ అయ్యిద్ది, బ్రీతింగ్ కొద్దిగా ఫాస్ట్ అని అయ్యిద్ది. సో అదంతా చూసుకోవాలన్నమాట. సో అలా నడుచుకుంటా పైకి ఎక్కుతా వచ్చేసాం. ఆల్మోస్ట్ హాఫ్ వే. సో ఇక్కడ చిన్న బ్రేక్ లాగా తీసుకున్నాం అనమాట. సో చూసారు కదా, ఆపోజిట్లో ఉన్న కొండ కూడా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఫస్ట్ టైం ట్రెక్కి వెళ్ళాలనుకుంటే కేతన్కొండ చూస్ చేసుకోకండి, మూలపాడు చూస్ చేసుకోండి. బికాజ్ వాటర్ ఫాల్స్ అవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ రిలేటివ్లీ మూలపాడు ట్రెక్ ఈజ్ కొద్దిగా ఈజీ కేతన్కొండ కంటే. అండ్ ట్రాక్టర్ రైడ్ కూడా ఉంటుంది. సో అదైతే చూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ వెళ్ళాము, కొద్దిగా అడ్వెంచరస్గా రియల్గా ట్రెక్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే మాత్రం కేతన్కొండకి రండి. సో వచ్చేసాం అనమాట పీక్ పైకి. అందరూ అలా కూర్చునిపోయారు, ఇంకా ఫుల్ అలసిపోయి. Tell me that we ain't running out of time. Thinking about all the things we did tonight. What a time to be alive. Just you and I. Just you and I. Only you can put my fire out. You can turn it all around. And you
ఇప్పుడు మా గ్యాంగ్లో టాలెంటెడ్ సింగర్ పాట పాడతాడు అనమాట, చూసి ఎంజాయ్ చేయండి, భయపడకండి ప్లీజ్. సోమలగండు అమ్మ పేరు మీరాబాయి, పేరు భీమ్లా నాయక్. ఇలా క్రాబ్స్, ఫ్రాగ్స్, ఇంకా చాలా ఇన్వర్టిబ్రేట్ స్పీషీస్ చాలా కనిపిస్తాయి. సో వాటిని హార్మ్ చేయకండి, చూడండి జస్ట్. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు ఇలా బురదలో అయితే కన్ఫామ్ నడవాల్సిందే. మీరు కనుక ఓసీడీ కైండ్ ఆఫ్ పర్సన్ అయితే మాత్రం అస్సలు రాకండి ట్రెక్కి, చాలా కష్టపడతారు సర్వైవ్ అవ్వడానికి. సర్వైవ్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ ట్రెక్కి వెళ్ళి రావడానికి. సో ఇలా బురదలో నడుస్తూనే ఉండాలి ఆల్మోస్ట్ చాలా దూరం. సో రిటర్న్ జర్నీలో ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసాం. సో ఇక్కడ ఈ ట్రెక్లో స్ట్రీమ్స్ చాలా తక్కువ ఉండి, మీరు కనుక వాటర్ కావాలి, వాటర్ ఫాల్స్ కావాలంటే మాత్రం డైరెక్ట్ మూలపాడికి వెళ్ళిపోండి. ఇక్కడ కూడా చూడొచ్చు, బట్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ బ్రేక్ ఎందుకు తీసుకున్నా అంటే లైక్ వాటర్ బాటిల్స్లో అందరు వాటర్ అయిపోయినాయి. సో ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకొని తాగుతున్నాం అనమాట. చాలామంది అందరు తాగారు ఆల్మోస్ట్. బట్ జస్ట్ ఇన్ కేస్ మీరు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఇలా ఉందనుకుంటే అవాయిడ్ చేయండి, బికాజ్ అమీబా అంటే అమీబియాసిస్ ఇవన్నీ వస్తాయి అనమాట, అమీబిక్ డిసెంట్రీ. సో బీ కేర్ఫుల్, ఇట్స్ యువర్ విష్ అనమాట. నేనైతే కొద్దిగా టేస్ట్ చేశాను ఇక్కడ వాటర్, మా బ్యాచ్లో కూడా అందరు తాగారు ఆల్మోస్ట్. అసలు ఇలా నడుస్తుంటే ఒక సరియల్ ఎక్స్పీరియన్స్. ఒక ఫారెస్ట్లో నడుచుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నట్టే, నిజంగా ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నా. ఇట్ వాజ్ సో అమేజింగ్. లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా ట్రెక్స్కి వద్దామని. చూద్దాం, ఇంకో 2 ట్రెక్స్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి, దొనబండ ఇంకా కొండపల్లి కిల్లా ట్రెక్. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుందబ్బా, మీరు కన్ఫర్మ్ ట్రై చేయండి. మీకు వీడియో ఆల్మోస్ట్ 7 minutes వరకు చూస్తారు. ఇప్పుడు ఇంత చూసి కూడా మీకు ఇంకా ఇంట్రెస్ట్ రాలేదంటే మీరు ఎందుకు చూస్తున్నట్లు వీడియో. అండ్ వీడియో గురించి మాట్లాడుతుంటే ఒకటి, నేను చాలా ప్యాషనేట్గా అండ్ కష్టపడి వీడియోస్ చేస్తున్నా. సో ఒక సబ్స్క్రిప్షన్ కొద్దిగా బూస్ట్ ఇస్తుంది నాకు. సో ఈ వీడియోని షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, ఇలా వెళ్దాము ఇలా చేద్దామని చెప్పి. ఇట్ వుడ్ బి అ గుడ్ ఐడియా. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద ట్రెక్, బట్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫొటోస్ చాలా ఉన్నాయి చూడండి. Is for you to stay the night, but if you keep saying that you've got to leave, then I'm gonna be alright. As long as you tell me that we ain't running out of time, thinking about all the things we did tonight. What a time to be alive, just you and I, just you and I. Only you can put my fire out. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సో దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.